ఇక ఏపీలో ఎన్నికల మూడు కొనసాగుతోంది. మరో 2-3 నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. అదే సమయంలో కాస్ట్ పాలిటిక్స్ తెరపైకొస్తున్నాయి. వరుసగా కుల సంఘాలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మొన్న మధ్య విజయవాడలో సుమారు 40 బీసీ సంఘాలు సమావేశమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు బీసీలకు ఇవ్వడంతో పాటు అన్ని జిల్లాల్లోనూ బీసీలకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక గత నెల 30న గుంటూరులో కాపుల సమ్మేళనం జరిగింది. ఇవాళ విజయవాడలో కాపు, తెలగ, బలిజ జేఏసీ రాష్ట్ర సమావేశం నిర్వహించారు ఆయా కుల సంఘాల నేతలు. కాపు, తెలగ, బలిజ కులాలకు అన్ని పార్టీలు టికెట్లు కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, ఎలక్షన్స్ లో కానీ అభ్యర్థుల ఎంపికలో కానీ ఖచ్చితంగా ప్రతి పార్టీ కాస్ట్ ఈక్వేషన్స్ ఫాలో అవుతుంది. కానీ ఇలా కుల సంఘాలు వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, తమ డిమాండ్లను వినిపించడం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క క్యాస్ట్కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇటీవల కాలంలో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, భవిష్యత్తులో మనం ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు కాపు, తెలగ, బలిజ, ఒంటరి జేఏసీ నేతలందరూ కూడా కీలక సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాల మీద చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అసలు ఎటువంటి తీర్మానాలు చేశారు ఈరోజు? ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాపు రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఇవాళ మీరు ఏం తీర్మానాలు చేశారు? థ్యాంక్ యూ అండి. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల జేఏసీ సమావేశం జరిగింది. అందులో రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ వివిధ రాజకీయ పక్షాలకు కానీ విరమించేందుకు 8 తీర్మానాలు చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కాపు కార్పొరేషన్ నిధులు ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పి గతంలో ప్రకటించారు. దానికి సంబంధించి 5 సంవత్సరాలకు సంబంధించి 10,000 కోట్లు మంజూరు చేయాలి. అదేవిధంగా కాపుల కోసం, వెల్ఫేర్ కోసం ప్రతి బడ్జెట్లో కూడా ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పి ఒక డిమాండ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 5% రిజర్వేషన్ ఇస్తూ గతంలో 2019లో ఒక జీవో ఇవ్వడం జరిగింది. దాన్ని అమలు చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా కులాల వారీగా కుల గణన చేపట్టి ఉన్న కాపు సామాజిక వర్గంలో వాస్తవిక నేపథ్యాన్ని బయటికి తీసుకొచ్చి సంఖ్యలు లెక్కించి దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు కల్పించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ ఒకటి చేశాం. అదేవిధంగా దామాషా ప్రకారం వార్డు స్థాయి నుండి పార్లమెంటు స్థాయి వరకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేశాం. ఏదైతే అంటే ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి అసలు ప్రధాన కారణం ఏంటి సార్? అంటే ఇది గతంలో ఉద్యమ జేఏసీగా ఏర్పాటు చేసుకున్న జేఏసీ ఇది. అప్పుడు రిజర్వేషన్ కోసం పెద్దలు ముద్రగడ పద్మనాభం గారి నేపథ్యంలో ఉన్న జేఏసీ, అప్పుడు తుని ఉద్యమం కానీ తర్వాత జరిగిన వందలాది కార్యక్రమాలు కానీ ఈ జేఏసీలోనే జరిగింది. దానికి కంటిన్యూషన్గా ఏదైతే కాపు సామాజిక వర్గానికి సమస్యలు ఉన్నాయో అవి ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వివిధ రాజకీయ పక్షాలకు కానీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరొకసారి తెర మీదకి తెచ్చి కాపుల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, రాజకీయ పక్షాల దృష్టికి తేవటమే కాకుండా దామాషా ప్రకారం కాపులకి న్యాయం చేయాలని చెప్పి రాజకీయ పక్షాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇది కాపు నేతలందరూ కూడా ఈ సమావేశంలో పలు కీలక అంశాల మీద అయితే తీర్మానాలు కూడా చేయడం జరిగింది. రిజర్వేషన్ సంబంధించి కాపులకే రాజ్యాధికారం కావాలి, అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి కూడా వార్డు నెంబర్ నుంచి కూడా పార్లమెంటు వరకు కూడా కాపులకు సీట్లు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలి. పలు అంశాల మీద అయితే ఈ తీర్మానాలు చేసినట్లుగా అయితే నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది.